హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే బ్లౌజ్ డిజైన్ చూపిస్తానండి. ఫస్ట్ కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కుందన్స్ తీసుకోవాలి. ఇవి కొంచెం పెద్ద సైజు కుందన్స్ తీసుకున్నాను. అంటే ఎప్పుడు మిర్రర్ వర్క్ చూపిస్తాను కదా, దాని ప్లేస్లో ఈ కుందన్ పెడతాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోన్లెస్ తీసుకోవాలి. గోల్డ్ బాల్ చైన్ తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకోవాలండి థ్రెడ్ వర్క్ కోసం. ఆ తర్వాత జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి 0 సైజ్ అంటే చిన్న సైజు బీడ్స్ అనమాట. తర్వాత ఇవి గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. ఇవి కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ నీడిల్. అంతేనండి వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్గా కుందన్ స్టిక్ చేసుకోవడం కోసం గ్లూ పెట్టుకోవాలి. ఈ పెద్ద సైజ్ కుందన్ ఉంది కదండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి. ఈ కుందన్ చుట్టూ ఇలా గ్లూ పెట్టుకోవాలండి ఒక లైను. స్టోన్ లేస్ని తీసుకొచ్చి దీని చుట్టూ స్టిక్ చేసుకోవాలి. ముందుగానే దీనికి సరిపడా కట్ చేసుకుని అప్పుడు స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇంకొకటి, ఈ స్టోన్ లేసు బాల్ చైన్ వేసిన తర్వాత కుట్టుకోవడం మర్చిపోకండి. ఇది ఆరిపోయిన తర్వాత రెండు ఒకేసారి అంటే అక్కడక్కడ టాకాలు వేసేసుకోవాలి, లేదంటే వాషింగ్లో పోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆ గ్లూతో ఇలాగ డాట్స్ పెట్టుకోవాలండి. అంటే జ్యువెలరీ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా స్టిక్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి అంటే ఈ జ్యువెలరీ రింగ్స్ మిడిల్లో నుంచి ఇలాగ థ్రెడ్ పైకి తీసుకుని ఇక్కడ బీడ్స్ కుట్టుకోవాలండి. గ్లాస్ బీడ్స్ ముందుగా చూపించాను కదా, షుగర్ బీడ్స్, అవి కుట్టుకోవాలి పర్పుల్ షేడ్వి. ఇవి ఇక్కడ నేను ఆరకుండానే కుట్టేశాను. మీరు ఆరిన తర్వాత కుట్టుకోండి, అప్పుడు కదలకుండా ఉంటాయి రింగ్స్. ఈ రింగ్స్ని సపరేట్గా కుట్టుకొని అవసరం లేదు. ఈ బీడ్స్తో మనం లోపల కుట్టుకుంటున్నాం కదా, ఇంకా ఈ రింగ్స్ కూడా కదలకుండా ఉంటాయి, అంటే బయటికి రాకుండా ఉంటాయి. ఇంకా స్టిచ్చింగ్ ఏమీ చేయనవసరం లేదు. ఇవి కుట్టేసుకున్న తర్వాత వెనక వైపు తిప్పుకుని ముడి వేసేసుకోవాలి. ఆ తర్వాత సిల్క్ దారం తీసుకోవాలి. దీన్ని 8 వరుసలు ఎక్కించుకోవాలి సూదిలోకి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలా చివరి నుంచి ముడి వేసుకుని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను టులిప్ స్టిచ్ వేస్తున్నానండి. నీడిల్ పైకి తీసుకుని ఇలాగా ఒక చైన్ వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నీడిల్ కిందకి దింపేసుకుని పక్క నుండి ఇలా నీడిల్ పైకి తీసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఈ చైన్ చివరన కిందకి దింపేసుకున్నాం కదా, అందులో నుంచి ఇలాగా నీడిల్ పైకి తీసుకుని ఆ చివరి నుంచి కిందకి దింపేసుకోవాలి. చూడండి, ఇది ఒక పెటల్ లాగా వచ్చింది, అంటే ఫ్లవర్ లాగా వచ్చింది. ఇలా కుట్టుకున్నాం కదా, అటు సైడ్ ఇటు సైడు. తర్వాత ఈ జ్యువెలరీ రింగ్స్ ఉన్న చోట ఇక్కడ లేజీ వేసుకోవాలండి. ఇప్పుడు నీడిల్ కిందకి దింపేసుకుని ఈ జ్యువెలరీ రింగ్ పైన ఉంది కదండి, ఈ పైనుంచి తీసుకోవాలి. కొంచెం పైనుంచి ఇక్కడ ముందు వేసినట్టుగానే టులిప్ స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనండి, థ్రెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టులిప్ స్టిచ్ వేసుకున్న చివరన ఇలాగ గోల్డెన్ బీడ్స్ వేసుకోవాలి. చిన్న సైజ్ బీడ్స్ ముందుగా చూపించాను కదా, వాటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఓకేనండి, ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఇలా కంప్లీట్ చేసుకున్న ఈ బుటీ డిజైన్తో బ్లౌజ్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారో, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.